నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్ర టీం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నిస్తోంది. బాలయ్య రాజకీయ సంబంధాలు, కూటమి భాగస్వాముల ద్వారా అపాయింట్మెంట్ పొందేందుకు యత్నం జరుగుతోంది. పూర్తి చిత్రం చూడడం సాధ్యం కాకపోయినా కనీసం 20 నిమిషాల ఫుటేజ్ను చూపించాలని ఆశిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర టీం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి చిత్రంలోని కొన్ని భాగాలను చూపించాలని నిర్ణయించింది. బాలకృష్ణకు ఉన్న రాజకీయ సంబంధాలు, ప్రస్తుత కూటమి భాగస్వాముల సహకారంతో ఈ అపాయింట్మెంట్ సాధ్యమవుతుందని టీం ఆశిస్తోంది. ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని పూర్తి చిత్రం చూడటం కష్టమని తెలుసుకుని కనీసం 20 నిమిషాల ముఖ్యమైన ఫుటేజ్ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందింది. ఈ కలయిక జరిగితే చిత్రానికి మరింత ప్రచారం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళ స్టార్ శింబు దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో కొత్త చిత్రంలో నటించనున్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది 2వ అర్ధభాగంలో ప్రారంభమవుతోంది. ప్రస్తుతం శింబు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ప్రముఖ తమిళ నటుడు శింబు కెరీర్లో మరో కీలక ప్రాజెక్టు సిద్ధమవుతోంది. గజిని, తుపాకీ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో శింబు జతకట్టనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది 2వ అర్ధభాగంలో ఫ్లోర్ కు వెళ్లనుంది. ప్రస్తుతం శింబు దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత STR 51 అనే ప్రాజెక్టును ప్రారంభిస్తారట. దీన్ని డ్రాగన్ దర్శకుడు అశ్విన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన అనంతరం మురుగదాసు చిత్రం మొదలవుతోంది. ఈ 3 ప్రాజెక్టులతో శింబు కెరీర్ మరింత బూస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మురుగదాస్ STR కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ SS రాజమౌళి కొత్త చిత్రం వారణాసి సెట్ ను సందర్శించాలని కోరుకుంటున్నారు. పులులతో షూటింగ్ జరిగే సీన్లను చూడాలని ఆసక్తి వ్యక్తం చేశారు. అవతార్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో చర్చించిన సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు SS రాజమౌళి కొత్త చిత్రం వారణాసి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఆసక్తి వ్యక్తం చేశారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఫ్రాంచైజీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో మాట్లాడిన కెమెరూన్ వారణాసి షూటింగ్ గురించి ప్రస్తావించారు. ఇంకా 7-8 నెలలుగా షూటింగ్ జరుగుతోందని రాజమౌళి చెప్పగా పులులతో షూటింగ్ జరిగే సన్నివేశాలు చూడాలని కెమెరూన్ కోరారు. రాజమౌళి సినిమాటిక్ విజన్ పై అభిమానం వ్యక్తం చేసిన కెమెరూన్ సెట్ కు వచ్చి ఆ సీన్లను చూడాలని అన్నారు. ఈ సంభాషణ ప్రపంచ స్థాయి దర్శకుల మధ్య స్నేహాన్ని తెలియజేస్తోంది. వారణాసి చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ వార్త మరింత ఆసక్తిని కలిగిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా KL నారాయణ, కార్తికేయ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. First of all, I would like to thank because you made me the first person or probably the only person amongst 1.45 billion people, Indians, to watch Avatar Fire and Ash. That feels very, very special. Thank you very much for that. It's our pleasure, and thank you once again. Thank you so much for doing this. I think it's important for filmmakers to talk and compare, similarities in their mental creative process and in their technique and so on. I'd love to come to your set. May I come to your set sometime and watch you create your magic? Oh, that would be an absolute pleasure, sir. You are most welcome, and I mean, not just me, not just my unit, my entire film industry will be thrilled. Well, I can't think of anything I'd rather do. So, I think you're shooting for a while, right? On the new film on Varanasi. Yes, sir. It's almost a year now, and another 7-8 months to go. Yes, we are in the middle of the shoot. Okay, plenty of time. Well, tell me when you're doing something fun. I don't know, something with tigers. Yeah.